హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఈరోజు మనం కాటన్ శారీ ఫాల్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఫాల్ కుట్టడం వచ్చిన వాళ్ళకి కాదు, కొత్తగా నేర్చుకునే వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం ఫాల్ని తీసుకొని ఇలాగా కొంచెం హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇలాగా ఫాల్ని సెట్ చేసుకోవాలి. ఈ అంచుకి పైన సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ చివరన ఒక జాన వదిలేసి ఇలాగ మనం పిన్ పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసం అన్నమాట. అదేవిధంగా మళ్ళీ కొద్దిగా దూరంలో ఇలాగ ఒక 20 సెంటీమీటర్ల దూరంలో ఈ విధంగా మనం పిన్ని సెట్ చేసుకుంటూ పిన్ పెట్టుకోవాలి. ఇలా అలా చివరి వరకు అదే విధంగా మనం సెట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. ఇలా అన్నమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఈ చివరను కూడా ఆ చివర ఎలాగైతే ఫోల్డ్ చేసామో ఈ చివరను కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ కదలకుండా ఒక గుండు సూది పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా ఈ చివరన ఇలాగా గట్టిగా ఉండడం కోసం స్టిచ్ ఇలాగా 2 సార్లు ఇలా అనుకోవాలి. ఇలా రఫ్ లాక్కున్నాక చివరన ఇలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా పెట్టడం వల్ల మనకి శారీ ఫాలు కదిలిపోకుండా పక్కకు జరగకుండా సమానంగా వస్తుంది. దానివల్ల కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ టెక్నిక్ ఉపయోగించారంటే మీరు ఫాల్ని కొత్తగా నేర్చుకునేవారు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈజీగా ఎంతో ఈజీగా మనం ఫాల్ని స్టిచ్ చేసేయచ్చు. నేను ఇంత దూరం పెట్టాను, మీకు ఇంకా దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఈ సూదులు. ఇలా తీసి ఈ విధంగా సెట్ చేసుకోండి. చివరన సెట్ చేసుకుని దీని చివరన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఈ శారీని ఈ విధంగా మిషన్ లోపల నుంచి పంపించాలి. ఇలా తిప్పుకున్న తర్వాత శారీని ఇప్పుడు ఈ చివరన ఇలాగా సెట్ చేసుకుని కరెక్ట్గా ఉండేటట్టు. ఇప్పుడు ఇటువైపు కూడా మనం పిన్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైతే ఈ పిన్ తీసామో అదే విధంగా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కూడా ఇలాగా పూర్తిగా శారీ అంతా ఈ విధంగా మళ్ళీ కూడా సెట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి చివరన ఇటువైపు కూడా. అప్పుడు శారీ ఎటు కూడా కదలదు అన్నమాట.
ఈ విధంగా శారీని తిప్పి ఇలా చివరన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఫాల్కి చివరన ఇక్కడ రఫ్ లాక్కోవాలి. చూసారు కదా, ఏమి రాని వారు కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ మొదలు పెడితే 5 నిమిషాల్లోనే ఫాల్ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. బాగా వచ్చిన వాళ్ళైతే 2 నిమిషాల్లోనే కుట్టేస్తారు ఇలా సెట్ చేసుకుంటే. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.